ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మా ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. 2025 జూన్ 22 నుండి 27 వరకు గ్రహ గోచారం మరియు రాశి ఫలాలు. ఈ వారంలో గ్రహాల సంచారం గమనించినప్పుడు ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహువు మరియు కేతువు స్థిరమైన రాశులలో కొనసాగుతున్నాయి. గురుడు మరియు బుధుడు వృషభ రాశిలో కలిసి సంచరించడం వలన జ్ఞాన, వాణిజ్య రంగాలలో కీలక మార్పులు సూచితం. రవి మరియు శుక్రుడు మిథున రాశిలో కలయిక వల్ల కళాత్మక, సృజనాత్మక రంగాల వారికి మరియు కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. కుజుడు సింహరాశిలో సంచరించడం వలన నాయకత్వ లక్షణాలు, ధైర్య సాహసాలు పెరుగుతాయి. అయితే మీనరాశిలో శని మరియు రాహుల కలయిక కొన్ని అనిశ్చితులు మరియు ఆధ్యాత్మిక అన్వేషణకు దారితీస్తుంది. కన్యా రాశిలో కేతువు సంచారం ఆత్మపరిశీలన మరియు విశ్లేషణాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తుంది. ఈ వారంలో ప్రధానంగా వేగంగా కదిలేది చంద్రుడు మాత్రమే. వారం ప్రారంభంలో 22వ తేదీ కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడు 24వ తేదీ నాటికి సింహరాశిలోకి ప్రవేశించి కుజుడితో కలుస్తాడు. ఆ తర్వాత 26వ తేదీ నాటికి కన్యా రాశిలోకి ప్రవేశించి కేతువుతో కలుస్తాడు. ఈ చంద్రుని సంచారం ప్రతి రాశివారి మానసిక స్థితి, రోజువారీ కార్యకలాపాలు మరియు తక్షణ ఫలితాలపై ప్రభావం చూపుతుంది. ఈ గ్రహస్థితులు ప్రతి రాశివారిపై వారి జాతక చక్రాలను బట్టి వేర్వేరు ప్రభావాలను చూపుతాయి. ఈ భవిష్యవాణి గోచారరీత్యా చెప్పడమైనది, కాని పుట్టిన తేదీ ఆధారముగా వచ్చే జన్మ జాతకమును బట్టి వ్యక్తిగత ఫలితములు చెప్పవచ్చు. మొదటగా మేషరాశి. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ద్వితీయ స్థానంలో గురు, బుధుల సంచారం వల్ల వాక్చాతుర్యం, ఆర్థిక లావాదేవీలలో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. తృతీయ స్థానంలో రవి, శుక్రుల వల్ల సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. 5వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల సంతానం విషయంలో కొంత ఆందోళన లేదా వారి చదువులకే అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ప్రేమ వ్యవహారాలలో దూకుడు తగ్గించుకోవడం మంచిది. 6వ ఇంట్లో కేతువు వల్ల పోటీ పరీక్షలలో విజయం, శత్రువులపై ఆధిపత్యం సాధిస్తారు. అయితే 12వ ఇంట్లో శని, రాహుల సంచారం వల్ల అనవసర ఖర్చులు, నిద్రలేమి సమస్యలు ఎదురుకావచ్చు. చంద్రుని సంచారం వల్ల వారం మధ్యలో మానసిక ప్రశాంతత లభిస్తుంది, కాని చివరిలో కొంత గందరగోళం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. మీ రాశిలోనే గురు, బుధుల సంచారం మీ వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ద్వితీయ స్థానంలో రవి, శుక్రుల వల్ల ధనలాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. చతుర్థ స్థానంలో కుజుడు ఉండటం వల్ల గృహ, వాహన సంబంధిత విషయాలలో కొంత చికాకు లేదా మరమ్మతులు ఎదురుకావచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 5వ ఇంట్లో కేతువు వల్ల సంతానం యొక్క ప్రవర్తన మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. 11వ ఇంట్లో శని, రాహుల సంచారం వల్ల పెద్దల నుండి, మిత్రుల నుండి ఆశించిన స్థాయిలో లాభాలు, మద్దతు లభిస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలిస్తాయి. చంద్రుని సంచారం వారం ప్రారంభంలో ధైర్యాన్ని, మధ్యలో గుహ సౌఖ్యాన్ని మరియు చివరిలో సృజనాత్మకతను పెంచుతుంది. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. మీ రాశిలోనే రవి, శుక్రుల సంచారం వల్ల మీ ఆకర్షణ, ప్రభావం పెరుగుతుంది. ప్రభుత్వ పనులలో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. తృతీయ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మీ ధైర్య సాహసాలు, పరాక్రమం పెరుగుతాయి. సోదరుల మద్దతు లభిస్తుంది. అయితే 12వ ఇంట్లో గురు, బుధుల సంచారం వల్ల అనవసర ఖర్చులు, శుభకార్యాలకే వ్యయం పెరుగుతుంది. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. 10వ ఇంట్లో శని, రాహుల సంచారం వృత్తి, ఉద్యోగాలలో కొంత ఒత్తిడిని, మార్పులను సూచిస్తుంది. పై అధికారులతో వ్యవహరించడంలో సంయమనం పాటించాలి. 4వ ఇంట్లో కేతువు వల్ల గుహ వాతావరణంలో కొంత అశాంతి, మానసిక ఆందోళన ఉండవచ్చు.
చంద్రుని సంచారం వల్ల వారం ప్రారంభంలో ధనలాభం, మధ్యలో ప్రయాణాలు మరియు చివరిలో కుటుంబంతో గడపడం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది. 11వ ఇంట్లో గురు, బుధుల సంచారం వల్ల వివిధ మార్గాల నుండి ధనలాభం ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మిత్రులు, పెద్ద సోదరుల మద్దతు లభిస్తుంది. 12వ ఇంట్లో రవి, శుక్రులు ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలకు, పెట్టుబడులకు అవకాశముంది, కాని ఖర్చులు అధికమవుతాయి. 2వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మాటలో కొంత కఠినత్వం పెరుగుతుంది. ఇది కుటుంబంలో విభేదాలకు దారితీయవచ్చు. ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. 9వ ఇంట్లో శని, రాహుల సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం పట్ల, పిత్రార్జిత ఆస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. 3వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల తోబుట్టువులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. వారం ప్రారంభంలో చంద్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల మానసిక ప్రశాంతత, ఉత్సాహం ఉంటాయి. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాలలో విశేషమైన పురోగతి కనిపిస్తుంది. 10వ ఇంట్లో గురు, బుధుల సంచారం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ రాశిలోనే కుజుడు సంచరించడం వల్ల మీలో శక్తి, ధైర్యం పెరుగుతాయి. కానీ అదే సమయంలో కోపం, అహంకారం కూడా పెరిగే అవకాశముంది. కాబట్టి సంయమనం పాటించడం ముఖ్యం. 11వ ఇంట్లో రవి, శుక్రుల సంచారం వల్ల ఆర్థికంగా లాభాలు ఉంటాయి మరియు మీ లక్ష్యాలు నెరవేరుతాయి. 8వ స్థానంలో శని, రాహుల సంచారం వల్ల ఊహించని ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. 2వ ఇంట్లో కేతువు వల్ల కుటుంబంలో ఆర్థిక విషయాలలో కొంత గందరగోళం నెలకొనవచ్చు. తదుపరి కన్యారాశి. ఈ వారం మీకు అదృష్టం కలిసెస్తుంది. 9వ ఇంట్లో గురు, బుధుల సంచారం వల్ల ఉన్నత విద్య, దూర ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక విషయాలలో పురోగతి ఉంటుంది. తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. 10వ ఇంట్లో రవి, శుక్రుల సంచారం వల్ల వృత్తి జీవితంలో గౌరవం, విజయం లభిస్తాయి. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అయితే మీ రాశిలోనే కేతువు సంచరించడం వల్ల మీలో కొంత గందరగోళం, ఆత్మన్యూనతా భావం ఏర్పడవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. 7వ ఇంట్లో శని, రాహుల సంచారం వల్ల వైవాహిక జీవితంలో, భాగస్వామ్య వ్యాపారాలలో కొన్ని సమస్యలు, అపార్థాలు తలెత్తవచ్చు. 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల శత్రువులు, అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కోర్టు కేసులలో ప్రతికూల ఫలితాలు రావచ్చు. వారం చివరిలో చంద్రుడు మీ రాశిలోకి రావడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశివారు ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. 8వ స్థానంలో గురు, బుధుల సంచారం వల్ల ఊహించని ఆరోగ్య సమస్యలు లేదా వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలు ముందుకు రావచ్చు. పరిశోధన రంగంలోని వారికి అనుకూలం. 9వ ఇంట్లో రవి, శుక్రుల సంచారం వల్ల అదృష్టం కొంతవరకు కలిసివస్తుంది మరియు తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. 11వ ఇంట్లో కుజుని సంచారం వల్ల ఆకస్మిక ధనలాభం, మిత్రుల సహాయం ఉంటాయి. 6వ ఇంట్లో శని, రాహుల సంచారం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. కాని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. రుణాలు తీసుకునే లేదా ఇచ్చే విషయంలో జాగ్రత్త. 12వ ఇంట్లో కేతు వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, కాని అనవసర ఖర్చులు కూడా ఉంటాయి. చంద్రుని సంచారం వృత్తి, లాభాలు మరియు ఖర్చుల మధ్య మారుతూ ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం మీకు వైవాహిక జీవితం, భాగస్వామ్యాలపై దృష్టి ఉంటుంది. 7వ స్థానంలో గురు, బుధుల సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. 10వ ఇంట్లో కుజుని సంచారం వల్ల వృత్తి రంగంలో అధిక శక్తితో పనిచేస్తారు. కానీ అదే సమయంలో పని ఒత్తిడి, పై అధికారులతో విభేదాలు కూడా రావచ్చు. 8వ స్థానంలో రవి, శుక్రులు ఉండటం వల్ల కొన్ని ఆకస్మిక సంఘటనలు, రహస్య విషయాలు బయటకు రావచ్చు. 5వ ఇంట్లో శని, రాహుల సంచారం వల్ల సంతానం విషయంలో లేదా ప్రేమ వ్యవహారాలలో కొంత ఆందోళన, నిరాశే ఎదురుకావచ్చు. స్పెక్యులేషన్,
లాటరీలకు దూరంగా ఉండటం మంచిది. 11వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల లాభాలు నిలకడగా ఉండవు. తదుపరి ధనుస్సు రాశి. ఈ వారం మీరు శత్రువులను, పోటీని జయించగలుగుతారు. 6వ ఇంట్లో గురు, బుధుల సంచారం వల్ల ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రుణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. 7వ స్థానంలో రవి, శుక్రులు ఉండటం వల్ల జీవిత భాగస్వామితో అహంకార సంబంధిత సమస్యలు రావచ్చు. భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 9వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల తండ్రితో లేదా గురువులతో విభేదాలు రావచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. 4వ స్థానంలో శని, రాహుల సంచారం వల్ల గుహ వాతావరణం, తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ఆస్తుల విషయంలో చికాకులు ఉంటాయి. 10వ ఇంట్లో కేతువు వల్ల వృత్తిలో అనిశ్చితి లేదా మార్పు కోరుకుంటారు. తదుపరి మకర రాశి. ఈ వారం మీకు సృజనాత్మకత, సంతానం విషయంలో అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంట్లో గురు, బుధుల సంచారం వల్ల విద్యార్థులు రాణిస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. 6వ ఇంట్లో రవి, శుక్రుల సంచారం వల్ల పోటీలో గెలుపు, మంచి ఆరోగ్యం ఉంటాయి. 8వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ప్రమాదాలు, ఆకస్మిక నష్టాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత అవసరం. 3వ ఇంట్లో శని, రాహుల సంచారం వల్ల తోబుట్టువులతో సంబంధాలు దెబ్బతినవచ్చు. కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడవచ్చు. ధైర్యం తగ్గుతుంది. 9వ ఇంట్లో కేతువు వల్ల ఉన్నత విద్యలో, ప్రయాణాలలో ఆటంకాలు ఉండవచ్చు. చంద్రుని సంచారం వల్ల భాగస్వామ్యాలు, ఆరోగ్యం, అదృష్టంపై ప్రభావం ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈ వారం గృహ, కుటుంబ సౌఖ్యంపై దృష్టి సారిస్తారు. 4వ స్థానంలో గురు, బుధుల సంచారం వల్ల గుహల్లో శాంతి, సంతోషం నెలకొంటాయి. కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలుకు ప్రణాళికలు వేస్తారు. తల్లితో అనుబంధం బలపడుతుంది. 5వ ఇంట్లో రవి, శుక్రులు ఉండటం వల్ల పిల్లల పురోగతి సంతోషాన్నిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో సానుకూలత ఉంటుంది. 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల జీవిత భాగస్వామితో వాదనలు, కోపం పెరిగే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాములతో శాంతంగా వ్యవహరించాలి. 2వ ఇంట్లో శని, రాహుల సంచారం వల్ల కుటుంబంలో ఆర్థిక ఒత్తిడి, మాట పట్టింపులు ఉంటాయి. ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి. 8వ స్థానంలో కేతువు వల్ల వారసత్వ, ఆస్తి విషయాలలో జాప్యం జరగవచ్చు. చివరిగా మీనరాశి. ఈ వారం మీ ధైర్య సాహసాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. 3వ స్థానంలో గురు, బుధుల సంచారం వల్ల మీ రచనలు, మాట తీరు ప్రశంసలు అందుకుంటాయి. చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. 4వ స్థానంలో రవి, శుక్రుల సంచారం వల్ల గుహ సౌఖ్యం, వాహన యోగం ఉన్నాయి. 6వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల శత్రువులు, అనారోగ్య సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అయితే మీ రాశిలోని శని, రాహుల సంచారం, ఏలినాటి శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం కొనసాగుతాయి. 7వ స్థానంలో కేతువు ఉండటం వల్ల వైవాహిక జీవితంలో అపార్థాలు, దూరం పెరిగే అవకాశం ఉంది. భాగస్వామ్యాలకు ఇది అనుకూల సమయం కాదు. చంద్రుని సంచారం వల్ల వారం ప్రారంభంలో సృజనాత్మకంగా, మధ్యలో ఆరోగ్యపరంగా, చివరిలో సంబంధాల పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరలా వచ్చే వారం కలుద్దాం. స్వస్తి.